హైదరాబాద్ లోక్ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు గవర్నర్. హైదరాబాద్ లోని రాష్ట్ర శాసన మండలి అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండాలు ఆవిష్కరించారు చైర్మన్ గుత్తా సుఖేందర్, స్పీకర్ ప్రసాద్ కుమార్. జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విశేష్ చెప్పారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ప్రభుత్వ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీలు విజయశాంతి, సురభివాణి సహా పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరుల త్యాగం, స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించింది సర్కార్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ దళాల గౌరవ వందనం స్వీకరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆవిర్భావ సంబరాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా పనిచేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ నాయకత్వంలో మళ్లీ ఎన్నికలకు వెళ్తామని, 100కు తగ్గకుండా సీట్లు సాధిస్తామని చెప్పారు. గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు పీసీసీ చీఫ్. బీజేపీ సహకారంతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. హైదరాబాద్ లోని స్టేట్ ఆఫీస్ లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదన్నారు బండారు దత్తాత్రేయ. తెలంగాణ బాగుపడాలంటే కేంద్ర నిధులు అవసరమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని మగ్దుం భవన్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకట్రెడ్డి ఇతర నాయకులతో కలిసి జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు కూనంనేని సాంబశివరావు. జయశంకర్ ను తెలంగాణ ఆవిర్భావం రోజు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. జయశంకర్ పుట్టినరోజునే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడం సంతోషమన్నారు. జయశంకర్ సార్ విగ్రహాలు హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కవిత. తెలంగాణ ఉద్యమానికి మంచి సైద్ధాంతిక ప్రాతిపదికనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ప్రత్యేకంగా తలుచుకుంటా ఉన్నాం. వారిని గత 12 సంవత్సరాలుగా మనము హైదరాబాద్లో విగ్రహం పెట్టి గౌరవించుకోలేకపోయినాం. మనము తెలంగాణ జాగృతి సంస్థగా 4 జిల్లాల్లో జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ వారి పుట్టినరోజు నాడే తెలంగాణ జాగృతి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటూ వారి స్మృతులను ఈ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోకుండా మన సంస్థ కాపాడుకుంటూ వచ్చింది.